నమస్తే. నాడు నేడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మెరిసిపోయిన ప్రభుత్వ బడుల గత ఏమైంది? నాడు సీట్లు లేవు బాబోయ్ అని బోర్డులు పెట్టిన స్కూళ్లలో నేడు పిల్లలే లేరు బాబోయ్ అనే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? అవును కదా, కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో అప్పుడే చంద్రబాబు మార్కు పాలన విద్యా వ్యవస్థపై గట్టిగా పడబోతోంది కూడా ఇంకా రాబోయే రోజుల్లో. కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికను చూస్తే గనక గుండె గుబేలు అనాల్సిందే. రాష్ట్రంలో 45,000 ప్రభుత్వ బడులు ఉన్నాయి. అందులో ఉన్నది కేవలం 36 లక్షల మంది విద్యార్థులు మాత్రమే. కానీ కేవలం 15,000 ప్రైవేట్ స్కూళ్లలో ఏకంగా 47 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. బడులేమో ఎక్కువ ఉన్నాయి, పిల్లలేమో తక్కువగా ఉన్నారు. ఇదా చంద్రబాబు 5 ఏళ్ల ముచ్చటైన సూపర్ 6 పాలన మహిమ? ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెడితే వివరాలు ఏంటో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గత 5 ఏళ్ల అంటే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏంటో అందరం చూసాం. పేదవాడి పిల్లవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పించారు. అమ్మ ఒడి అన్నారు, విద్యా కానుక అన్నారు, గోరు ముద్ద తీసుకొచ్చారు, వసతి దీవెన, తోడుగా నాడు నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖల్ని ఒక్కసారిగా మార్చేశారు ఆయన. ప్రైవేట్ స్కూళ్ల బిల్డింగులు వెలవెలబోయేలా ప్రభుత్వ పాఠశాలలకు రంగులు మార్చేసేసి బుక్స్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు అండ్ షూస్ కూడా ఇచ్చారు. స్కూల్కే కాకుండా ఫుడ్ అన్ని పర్పసెస్కి చాలా యూజ్ అవుతున్నారు జగన్ మావయ్య. నాకు చాలా ముందు బాధగా ఉండేది. మా డాడీ ఆటో డ్రైవర్, మా నలుగురిని పోషించడానికి కష్టంగా ఉండేది. అండ్ ఏవైనా బుక్స్ కావాలంటే నాకు ఫస్ట్ కొనించి చెల్లికి లేట్గా కొనేవారు. నాకు చాలా బాధగా ఉండేది. బట్ ఇప్పుడు జగన్ మావయ్య వచ్చాక అసలు ఏవి ప్రాబ్లం లేకుండా నీట్గా ఈ కరోనా టైంలో కూడా చదువు బాగా అవుతుంది. నేను ఇంకా బాగా చదువుతాను జగన్ మావయ్య కోసం. డిజిటల్ స్క్రీన్లు తీసుకొచ్చి ట్యాబ్లు ఇచ్చి కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లారు స్కూల్స్ని. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది అని అంటే ఆ టైంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థికే వచ్చింది. పేద పిల్లల చదువుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఖర్చు చూసి అప్పట్లో ఈ పెత్తందారులు గుండెలు బాధేసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం పైరవీలు చేయాల్సిన పరిస్థితిని కూడా ఆనాడు తీసుకొచ్చారు వైఎస్ జగన్. అదే ఆయన విజనరీ అంటే. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు క్లాస్ రూమ్స్లో బెంచీస్ కానీ ల్యాబ్స్ కానీ ఏమీ లేవు. రూమ్స్ ఒక్కటే కట్టారు, పెయింటింగ్స్ కానీ ఏమేమి లేవు. టీచర్స్ మాత్రం లెసన్స్ చెప్తున్నారు అంతే. బెంచీస్ కానీ మాకు కావాల్సిన సౌకర్యాలు ఏమీ ఇంకా తయారు చేయలేదు. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇదే పరిస్థితి మాకు. ఆ క్లాస్ రూమ్స్లో కూడా బెంచీస్లే ఏం లేవు. మాకు అప్పుడు చేస్తానని చెప్పి కొంతమంది వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. టాయిలెట్స్ ఎలా ఉన్నాయి? టాయిలెట్స్ అంత ఏం బాగాలేవు, మాకు కూడా నీట్గా అసలు లేవు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి ప్రభుత్వ స్కూళ్లను ఒక పద్ధతి ప్రకారం పక్కన పెడుతూ వస్తున్నారు. ఎందుకనంటే బాబు గారు సీఎం కుర్చీలో ఉంటే పెత్తందారులు ఎలా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాలా అక్కర్లేదు కదా. అసలు ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడితే చంద్రబాబుకు నచ్చిన ఆ చైతన్య, నారాయణ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు ఏమైపోవాలి? వాటి వ్యాపారం ఏ రకంగా సాగాలి? అందుకే కాబోలు పేద ప్రజలకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనే స్కెచ్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నట్టుగా క్లియర్గా ప్రస్తుతం కనిపిస్తూనే ఉంది. ఫలితం ఏంటో తెలుసా? వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ స్కూళ్ల వైపు పరుగులు తీసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పుడు నమ్మకం లేక మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళ వైపు క్యూ కడుతున్నారు. టీచింగ్ కూడా కొద్దిగా టీచర్లు కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నారు. మాకు 10th క్లాస్ మెయింటెనెన్స్ కూడా ఇక్కడ మా ఊర్లో టీచింగ్ కొరత కూడా కొంత ఉండటం వల్ల పక్క ఊరికి పోతుంది. ఈ స్కూల్ ప్రాబ్లం ఒకటి ఉంది. మెయిన్ మైనస్ ఏంటంటే ఈ స్కూలే. ఈ 15 నెలల కాలం నుంచి కూడా ఈ స్కూల్ పనులు ఏం జరిగినట్టు దాఖలాలు లేవు. ఇమీడియట్లీగా ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని స్కూలు పూర్తి చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తే మా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే బ్రాన్పల్లి ఏంటంటే వైన్ షాప్ ఉంది, అక్కడ తాగుబోతులు తిరుగుబోతులు పిల్లలు పోయే వచ్చే వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఆటోలో నిలబడిపోవాల్సి వస్తుంది పిల్లలు. కూటమి పాలన అసమర్థత వల్లే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
ఇదేదో నేను చెబుతున్న మాటలు మాత్రం కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత అనుకూలమైన పత్రికలోనే అక్షర సత్యాలు అచ్చువేశారు. కేంద్ర విద్యాశాఖ ప్రాజెక్టు అనుమతుల బోర్డు మీటింగ్లో ఏపీ పరువు బజార్ను పడిపోయింది. రాష్ట్రంలో 3 నుండి 4 ఏళ్ల వయసున్న 24 లక్షల పైచిలకు చిన్నారుల్లో ప్రభుత్వ బాలవాటికల్లో ఉన్నది కేవలం 1.49% మందే. ఏకోపాధ్యాయ బడులు అంటే ఒక్కరే ఉంటారు. బడి ఉంటుంది, బడిలో ఒక్క మాస్టర్ గారే ఉంటారు. విపరీతంగా పెరిగిపోతున్నట్టవి. 2023-24లో ఉన్న సింగిల్ టీచర్ బడులు ఈ కూటమి రాకతో మరింతగా పెరిగిపోయాయి. అయితే ఇక్కడ అన్నింటికంటే ఘోరం, చదువు మధ్యలోనే మానేస్తున్న పిల్లల సంఖ్య జాతీయ సరాసరి కంటే ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఎక్కువగా ఉంది. సెకండరీ స్థాయిలో ఏకంగా 11.2% మంది బడి మానేస్తున్నారుట. జాతీయ సరాసరి 8.2% అయితే మన ఏపీ విషయానికి వచ్చేసరికి అది 11.2%. బాబుగారు ఎక్కడికి వెళ్తున్నారు? మన రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? శ్వేతపత్రాలు వదలడంలో ఉన్న శ్రద్ధ స్కూళ్ళలో టీచర్ పోస్టులు భర్తీ చేయడంలో ఎందుకు లేదు? చాలా ఇబ్బంది పడుతుందండి. ఆటోల్లో ఉన్న పిల్లగాళ్ళు నిలబడి 30 నెంబర్స్ దాకా వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడ కింద పడతారని భయంగా ఉంది. బాగా రాణపల్లి వెళ్తున్నారు. బాగా ఆ 30 నెంబర్స్ ఎక్కడం వల్ల మాకు ఇదే స్కూల్ ఇక్కడ ఉంటే ఆ పిల్లలు వెళ్ళరు కదండి. మాకు పిల్లలకి భయం ఉండదు కదండి. అందువల్ల మేము దాని గురించి కొంచెం భయపడుతున్నాం. మాకు ఇక్కడ స్కూల్ వస్తే మా పిల్లలతో ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. 100 మంది వెళ్తాం. 3 ఆటల్లో వెనక పిల్లలు అయితే నిలబడి వెళ్తున్నారు. లేడీస్ పిల్లలు, ఆటల పిల్లలు కూడా. వాళ్ళని చూసి మాకు బాగా భయం అవుతుంది. మా ఇక్కడ స్కూల్ వస్తే ఆ ఇబ్బందులు తగ్గుతాయని మేము ఆలోచిస్తున్నాం. డైట్ కాలేజీలోనేమో పోస్టులు ఖాళీగా ఉంటే కేంద్రం నిధులు ఆపేస్తామని హెచ్చరిస్తోంది. ఇదా మీ అడ్మినిస్ట్రేషన్ మహిమ? వైఎస్ జగన్ హయాంలో అమ్మ ఒడిస్తుంటే అప్పో తప్పో అని ఏడ్చిన వాళ్ళంతా ఇప్పుడు సూపర్ 6 తల్లికి వందనం ఎగ్గొట్టడానికి నానా వంకలు వెతుకుతున్నారు. ఫలితంగా పేదవాడు ప్రైవేట్ స్కూళ్లలో వేలాది రూపాయల ఫీజులు కట్టలేక, ప్రభుత్వ స్కూళ్లలో సరైన సదుపాయాలు, టీచర్లు లేక పిల్లల చదువులను మధ్యలోనే ఆపేస్తున్న పరిస్థితి. స్కూళ్ళు బాగుపడితేనే సమాజం బాగుపడుతుంది, పేదరికం కూడా పోతుంది అని నమ్మిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అదే స్కూళ్లను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్ష ధ్యేయంగా కనిపిస్తోంది. ఈ విద్యా వ్యవస్థ పెత్తనమంతా కూటమి ప్రభుత్వ ఘోర వైఫల్యానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే పేద ప్రజలు, విద్యార్థుల శాపం ఈ ప్రభుత్వానికి తగలడం ఖాయం. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.